సో హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు సాటర్డే, అందుకే నాకు స్కూల్ అయితే హాలిడే ఉంది. పోస్ట్ ఆఫీస్లో కొద్దిగా పని ఉందంటే మా మమ్మీతో వెళ్తున్నాను. వెళ్ళే దారిలో మార్కెట్ కూడా ఉంటుంది మా ఇంటి దగ్గరలో. మార్కెట్లో వెజిటేబుల్ ఫ్రూట్స్ కూడా తీసుకోవాలి. ఇంకా ఇంట్లోకి ఏమన్నా చిన్న చిన్న వస్తువులు అవసరం ఉన్నా ఇక్కడనే తీసుకుంటాను. సో ఈరోజు మీకు ఇక్కడ మార్కెట్ చూపిస్తా, చూసేయండి. ఇప్పుడైతే మార్కెట్లో మార్నింగ్ 10 నుంచి ఆఫ్టర్నూన్ 3 వరకు మార్కెట్ ఉంటుంది. ఇక్కడైతే మేము ఒక అగరబత్తి ప్యాకెట్ అయితే తీసుకున్నాం ముందుగా. ఇక్కడైతే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఇంక ఇంట్లోకి సంబంధించిన చాలా సామాన్లు దొరుకుతాయి. ఇక్కడ డిఫరెంట్ మొక్కలు కూడా ఉన్నాయి. అవసరం ఉన్న వాళ్ళు అవి కూడా కొనుక్కుంటారు, కానీ మేమైతే కొనుక్కోలేదు. మార్కెట్లో ఈరోజు ఎక్కడ చూసినా కొత్తిమీర కనిపిస్తుంది. ఒక కొత్తిమీర కట్టెనైతే తీసుకున్నాం మేము. ఇటు సైడ్ అయితే ఎక్కువ వెజిటేబుల్స్ ఉంటాయి. ఇక్కడైతే క్యాప్సికమ్, బీన్స్, కాకరకాయ, క్యారెట్ అయితే ఉన్నాయి. కానీ అక్కడ కూడా మేము అసలు ఏం కొనలేదు, ఎందుకంటే మా మమ్మీకి నచ్చలేదట. ఇక్కడనైతే మా మమ్మీ వంకాయ ఇంకా దొండకాయనైతే తీసుకుంది. ఇక్కడైతే ఇంట్లోకి సంబంధించిన చిన్న చిన్న వస్తువులు అయితే ఉన్నాయి. చాకులు కనిపించగానే నేనైతే కొద్దిగా టైంపాస్ అయితే వేసిన. ఇక్కడైతే రోజు పూలదండలు అమ్ముతారు. ఇక్కడైతే ఒక బండి మీద నాకు బేల్ కనిపించింది. నాకు తినాలనిపించింది, అందుకే ఒకటి కొనుక్కొని తినేసాను. ఇక్కడ ½ kg స్వీట్ పొటాటో కూడా తీసుకుంది మా మమ్మీ. ఇక్కడ దేవునికి సంబంధించిన వస్తువులు అయితే ఉంటాయి. చిన్న చిన్న విగ్రహాలు చూస్తే నాకు మంచిగా అనిపించింది, అందుకే నేను కొంచెంసేపు అక్కడనే వీడియో తీసుకుంటున్నా. ఇక్కడ బండి మీద షర్బత్ ఇంకా ఐస్తో చేసిన గోలా అయితే అమ్ముతారు. గోలా అయితే చల్లగా, పుల్లగా, తీయగా మస్తు ఉంటుంది తినేదానికి. సమ్మర్లో చాలా మంది పిల్లలు తింటారు. ఇప్పుడు చలికాలం కాబట్టి ఎక్కువ క్రౌడ్ లేదు. ఇక్కడైతే ఒకటి గవర్నమెంట్ మరాఠీ మీడియం స్కూల్ ఉంది. ఈ స్కూల్ చాలా పెద్దగా ఉంటుంది. లోపల ఒక పెద్ద గ్రౌండ్ కూడా ఉంటుంది. ఈ స్కూల్ గోడల మీద అయితే చాలా మంచి ఆర్ట్స్ ఉన్నాయి. ఈ స్కూల్ ఎంట్రన్స్ ఇది. అటు సైడ్ ముందుకెళ్తే పోస్ట్ ఆఫీస్ ఉంటుంది. మేమైతే ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ సైడ్ వెళ్తున్నాం. ఇటు సైడ్ ఇంకో కొంచెం ముందుకు వెళ్తే కాలేజ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ చాలా జంక్ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ పిజ్జా, బర్గర్, శాండ్విచ్, నూడిల్స్ ఇంకా చాలా జంక్ ఫుడ్స్ ఉంటాయి. అప్పుడప్పుడు ఈవినింగ్ టైం మేము కూడా మంచిగా తింటాము. ఇదే కాలేజ్కి వెళ్ళే దారి. ఇటు సైడే పోస్ట్ ఆఫీస్ ఉంటుంది. ఇదైతే కాలేజ్ ఎంట్రన్స్. ఈ కాలేజ్ పేరు చైతన్య కాలేజ్. ఈ కాలేజీలోనే మా చిన్నన్నయ్య SY BCom చేస్తున్నాడు. మా చిన్నన్నయ్య అంటే మా పెద్దమ్మ చిన్న కొడుకు.
కొద్దిగా ముందుగానే హనుమాన్ టెంపుల్ ఉంది ఇక్కడ. టెంపుల్కి అపోజిట్ లోనే పోస్ట్ ఆఫీస్ ఉంది. పోస్ట్ ఆఫీస్ అయితే క్లోజ్ ఉంది. ఈరోజు సాటర్డే కాబట్టి హాఫ్ డే ఉండొచ్చు. పోస్ట్ ఆఫీస్ క్లోజ్ ఉంది కాబట్టి వచ్చిన పని అయితే కాలేదు. ఇక్కడ హనుమాన్ మందిర్ ఉంది, వెళ్ళి దర్శనం కూడా చేసుకుందాం, వచ్చేయండి. దర్శనం చేసుకొని ఇక రిటర్న్ వెళ్తున్నాము. ఇక్కడ మిల్క్ ప్రోడక్ట్ ఒక చిన్న ఫేమస్ షాప్. ఎప్పుడు వచ్చినా నీకు ఇక్కడ చాస్ తాగండి వెళ్ళండి. ఒక మిల్క్ ప్యాకెట్ కూడా తీసుకున్నాము. షాప్ లో పాలు, పెరుగు, నెయ్యి, జున్ను, మిల్క్ ప్రోడక్ట్స్ అన్నీ దొరుకుతాయి. చాలా వెరైటీస్ ఆఫ్ కుల్ఫీస్ ఉంటాయి. నేనైతే ఒకటి తీసుకొని తినేసాను అంతే. ఇట్ సైడ్ ఒక లైన్ మొత్తం ఫిషెస్. మార్కెట్ అయిపోయే టైం కాబట్టి ఒక్కరే ఉన్నారు, లేదంటే లైన్ మొత్తం ఫిషెస్ ఉంటాయి. సండే అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఫిష్లకి. ఇక్కడ మొత్తం అప్పడాలు ఉంటాయి. ఇక్కడైతే 2 అప్పడాల ప్యాకెట్ తీసుకొని ఇక వెళ్తున్నాం. ఇక్కడైతే ఒక స్టోర్ ఉంటుంది. ఇందులో ఒక సైడ్ కాస్మెటిక్స్ ఉంటాయి, ఇంకొక సైడ్ స్టేషనరీ. లోపలికి ఇంకొక రూమ్ ఉంటుంది, అందులో అన్ని గిఫ్ట్స్ ఉంటాయి. ఇదైతే కంప్లీట్ స్టేషనరీ ఉంటుంది. నేను బుక్, పెన్, పెన్సిల్ ఏమైనా అవసరం ఉంటే ఇక్కడనే తీసుకుంటాను. ఇక్కడ నా బుక్, పెన్, పెన్సిల్ కన్నా ఎక్కువ మా మమ్మీ కాస్మెటిక్ కోసం ఎక్కువ వచ్చినవి. సైలెంట్గా ఎందుకు చెప్తానా అంటే మా మమ్మీ ఇంటవి. లోపల ఇదంతా గిఫ్ట్స్ ఉంటాయి. మాకు గిఫ్ట్స్ అవసరం ఉన్నప్పుడు ఇక్కడనే తీసుకుంటాం. కాస్మెటిక్స్ సైడ్ ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ కాస్మెటిక్స్ ఉంటాయి. ఇక్కడతో మార్కెట్ అయితే ఎండ్ అయిపోయింది. ఇక వ్లాగ్ కూడా ఎండ్ చేస్తున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.